హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇది ఏఎల్పి నుంచి టెక్నీషియన్ గ్రేడ్ 3 వరకు జరిగిన రీజనింగ్ క్వశ్చన్స్లో న్యూ మోడల్. ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో నేను న్యూ మోడల్ పార్ట్ 1 చేశాను, అది చూడండి. ఇది పార్ట్ 2, అంటే ఇది ఇంకొక కొత్త మోడల్. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఇంకొకటి కొత్త మోడల్. అయితే ఈ విధంగా క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి, ఈ క్వశ్చన్ని మనం ఏ విధంగా ఐడెంటిఫై చేయాలో నేను చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎక్స్ ఉంది, ఇది ఫస్ట్ ప్లేసు. ఇది ఇక్కడ వై అనేది ఈ పేర్లో సెకండ్ ప్లేసు. ఈ పేర్లో ఎక్స్ అనేది ఫస్ట్ ప్లేసు, ఈ పేర్లో వై అనేది ఫస్ట్ ప్లేస్ కదా. ఇప్పుడు ఎక్స్ యొక్క వాల్యూ ఈ వై యొక్క వాల్యూకి ఈక్వల్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఎక్స్ యొక్క వాల్యూ ఈ వై యొక్క వాల్యూకి ఈక్వల్ అవుతుంది. ఈక్వల్ అవుతుంది అంటే ఈక్వల్ చేయటం కాదు, అంటే ఇక్కడ ఏమైంది, 2 డిజిట్స్ పెట్టారు. ఇక్కడ కానీ ఏమవుతుంది, నెంబర్ అనేది తక్కువ ఉంటుంది. ఇక్కడ వై యొక్క వాల్యూ ఈ వాల్యూకి ఈక్వల్గా వస్తుంది, అంటే దరిదాపులుగా వస్తుంది. ఇక్కడ 117 అనేది పెద్ద నెంబరు. ఇక్కడ వై దగ్గర కాడ ఏమింది, 117 కాకపోయినా 3 డిజిట్స్ వచ్చే నెంబర్ అవుతుంది. చూడండి, ఇక్కడ ఎక్స్ ఎంత ఇచ్చాడు, 7 ఇచ్చాడు. ఇక్కడ ఎంత ఇచ్చాడు, 15 ఇచ్చాడు. అంటే చిన్న నెంబర్ ఇక్కడ రావాలి, ఇక్కడే ఇచ్చిండు అది. అయితే ఈ చిన్న నెంబరు, ఆ స్మాల్ నెంబర్ అనేది ఒకేసారి ఇంత పెద్ద నెంబర్గా ఏ విధంగా కన్వర్ట్ అవుతుంది, ఏ విధంగా అయితే మహా అయితే స్క్వేర్లన్నా అవ్వాలి, లేకపోతే ఇంటూ తోటన్నా అవ్వాలి. అంతే కదా ఫ్రెండ్స్, స్క్వేర్లన్నా అవ్వాలి, లేకపోతే ఇంటూ అన్నా అవ్వాలి. ఇప్పుడు చూడండి, 7 స్క్వేర్ ఎంత, 49. అంతే కదా ఫ్రెండ్స్, 7 స్క్వేర్ ఎంత, 49. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంత ఉంది, 15 స్క్వేర్ అంతే 225 అవుతుంది. 225 అంటే ఇక్కడ ఎంత అవుతుంది, దాటిపోతుంది, ఇక్కడేమో లెస్ అవుతుంది. కాబట్టి దీన్ని మనం కన్సిడర్ చేయము. ఇక్కడ చూడండి, ఇది ఎంత, 9 అంటే 9 117 ఏమన్నా డివైడ్ చేయగలుగుతుందా? చూడండి, 9 1 9. ఓకే, చూడండి, 9 1 9, 9 1 9 అంటే ఎంత మిగులుతుంది, 117లో 27 మిగులుతుంది. అంటే 9 మూల అంటే 13 9s are 117. 13 9s are 117 అంటే 9ని 13తో ఇంటూ చేస్తే 117 వచ్చింది. అలాగే 15ని కూడా ఏం చేయాలి, 13తో చేయాలి. 15 13s are 195. 15 13s are 195. నేను మొదటి నుంచి ఈ రైల్వేకి ఈ మోడల్స్ చేయాలి అని నేను అనుకున్న కాడి నుంచి నేను ఒకటే చెప్తున్నాను. ఏం చెప్తున్నాను మీకు, టేబుల్స్ నేర్చుకోండి ఫ్రెండ్స్. టేబుల్స్ నేర్చుకుంటే మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుందని చెప్పాను. అండ్ ఇంకోటి ఏం చెప్పాను, స్క్వేర్లు, క్యూబులు అండ్ పర్సంటేజెస్ నేర్చుకోమని చెప్పాను. ఇవి ఎవరైతే నేర్చుకుంటారో ఫ్రెండ్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ని విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీరు చేయగలుగుతారు. నేను బండ గుర్తు చెప్తున్నా, ఇవి నేర్చుకోకుండా మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్ళకండి. ఎందుకంటే మీకు సిరీస్లో క్వశ్చన్స్ వస్తే మీరు మిస్టేక్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా, ఇలాంటి తెలియని క్వశ్చన్లు మీరు ప్రాక్టీస్ చేయకుండా పోతే మీరు ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతారు. కన్ఫ్యూజ్లో ఏమవుతుందంటే మీరు టైం ఎక్కువ అక్కడ ఈ ప్రాబ్లం దగ్గరే ఆగిపోతుంది. ఓకేనా, ఒక్క మార్కు కూడా మనకి ఈ గ్రూప్ డీలో ఇంపార్టెంట్. ఓకేనా, నెక్స్ట్ ఇదే అవుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. చూద్దాం, చేస్తారు కదా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ వై యొక్క వాల్యూ అనేది పెద్దదిగా రావాలి, అంతే కదా. డిజిట్స్ అనేవి సంఖ్య అనేది పెద్దగా రావాలి. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 12 ఉంది, అంటే ఇక్కడ కూడా చిన్నగా రావాలి. సేమ్ అలానే ఇచ్చాడు మనకి. ఎప్పుడైనా చూడండి, ఇది 14, ఇది 14, ఇది 8, ఇది 8 అంటే ఈ రెండిట్లోనూ అవ్వాలి, ఈ రెండిట్లోనూ అవ్వాలి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనం కింద నుంచి వద్దాం. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు కింద నుంచి ప్రిఫర్ చేయండి. కింద నుంచి ప్రిఫర్ చేయడానికి కారణం ఏంటంటే, మనకి టైం టేకింగ్ ఎక్కువగా జరగడానికి వాళ్ళు ఏం చేస్తారంటే మనకి కింద నుంచి అడగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఇది 8 ఇంటూ 11, 8 11s are 88. ఓకే, 12 ఇది 12 11s are 132. ఓకే ఫ్రెండ్స్, మనకి ఫస్ట్లోనే వచ్చింది. చూడండి, మనం కింద నుంచి వెళ్ళాము, కింద నుంచి వెళ్తే మనకి ఫస్ట్లోనే వచ్చింది. చూడండి, 8 11s are 88, 12 11s are 132. ఇది మనకి 12 10s are వరకు మనకు తెలిసి ఉంటుంది. అంతే 12 11s are కూడా మనకు తెలవాలి. అంటే ఎప్పుడు తెలుస్తుంది, ఈ టేబుల్స్ అనేవి మనకు ఐడియా ఉంటే మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ చేయడానికి ఈజీగా అనిపిస్తుంది. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చేయొచ్చు. లేకపోతే వీటిని ఇక్కడి నుంచి చేసుకుంటూ వచ్చారనుకోండి,
అనుకోండి, మనకు కొంచెం ఎక్కువ టైం అనేది కేటాయిస్తుంది. మనకి ఇచ్చేదే ఒక క్వశ్చన్ 30 సెకండ్స్లో చేయాలని. ఇలాంటి క్వశ్చన్స్ దగ్గర మీరు 1 మినిట్ పెడితే మీరు ఏమవుతుందంటే కంగారు పడతారు. టైం తక్కువ ఉంటే ఏమవుతుంది, కంగారు పడతారు. ఇలాంటి క్వశ్చన్ నాకు వచ్చింది ఫ్రెండ్స్, గ్రూప్ డి కాదు, టెక్నీషియన్ గ్రేడ్ 3లో వచ్చింది. నేను దాన్ని అటెంప్ట్ చేశాను, కరెక్ట్ అయింది. ఓకేనా ఫ్రెండ్స్, నాకు 30 సెకండ్స్ పట్టింది. ఈ క్వశ్చన్ ఒక్కటే నాకు 30 సెకండ్స్ పట్టింది. మిగతా అన్ని క్వశ్చన్స్ కూడా నాకు 20 or 10 సెకండ్సే పట్టింది. ఎందుకంటే కోడింగ్ డీకోడింగ్ నుంచి ఎన్ని మార్కులు వచ్చాయని చెప్పాను, 12 క్వశ్చన్స్ వచ్చాయి. 12కి 12 అయిపోయినాయి. నాకు దీనికే మహా అయితే 5 మినిట్స్ కూడా పట్టలేదు. ఎందుకంటే వాటి మీద మనం గ్రిప్ తెచ్చుకోవాలి ఫ్రెండ్స్. ఎప్పుడైతే మనం ప్రాక్టీస్ చేస్తామో అప్పుడు మనకి గ్రిప్ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ ఇది చూడండి, x27 y అనేది ఎంత అని అడుగుతుంది. x ఈస్ట్ 27 మళ్ళీ 15:y. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 11 ఇచ్చాడు, 17 ఇచ్చాడు, 17 ఇచ్చాడు, 11 ఇచ్చాడు, 35 ఇచ్చాడు, 38 ఇచ్చాడు, 35 ఇచ్చాడు, 37. ఇక్కడ చూడండి 11కి వీటికి మధ్య గ్యాప్ని చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే 11 స్క్వేర్ అంటే 120, 17 స్క్వేర్ అంటే 289, 17 స్క్వేర్ అంటే 289, 11 స్క్వేర్ అంటే 120, ఇక్కడ 15 స్క్వేర్ అంటే 225కి పోతుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, మనం ఈ కింద నుంచి పోదాం. 11కి అండ్ 27కి మధ్య గ్యాప్ ఎంత, 16. ఇప్పుడు 15కి 16కి యాడ్ చేస్తే 31 రావాలి. ఇది పాసిబుల్ అవ్వట్లేదు. ఇక్కడ చూద్దాం, 17 + 10, 15 + 10 ఎంత, 25. ఇక్కడ చూడండి 17 + 10, 17 + 10 ఎంత, 27 అవుతుంది. ఇక్కడ 15 + 10 ఎంత అవుతుంది, 25 అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ 11ని డబల్ చేస్తే ఎంత అవుతుంది, 22 అవుతుంది. 22 + 5 యాడ్ చేద్దాం. ఓకేనా. 22కి 5 ప్లస్ యాడ్ చేస్తే 27 అవుతుంది. ఇక్కడ 15 తీద్దాం. 15కి 15 కలిపితే ఎంత అవుతుంది, 30 అవుతుంది. 30కి ఎంత యాడ్ చేయాలి, 5 అనేది యాడ్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది మన ఆన్సరు. 11ని డబల్ చేస్తే ఇదే కదా, 11ని డబల్ చేస్తే 22 వచ్చింది. 22కి 5 కలిపితే 27 వచ్చింది. 15ని డబల్ చేస్తే 30 వచ్చింది. 30కి 5 అనేది యాడ్ చేస్తే మనకి 35 అనేది వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రాబ్లం ఫ్రెండ్స్. ఈ క్వశ్చన్ అనేది నేను హోంవర్క్ కింద ఇస్తున్నాను. ఇది ఈ వీడియో చూసిన ప్రతి వ్యక్తి మాత్రం ఈ ప్రాబ్లం చేసి నాకు పంపిస్తారని నేను అనుకుంటున్నాను. ట్రై చేయండి, ఖచ్చితంగా వస్తుంది. దాని మధ్య ఉన్న రిలేషన్ని చెక్ చేయండి. ఇక్కడ x, ఇక్కడ 11, 84 అండ్ y ఏ విధంగా అవుతుంది అనేది మీరు చెక్ చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ని కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకేనా. కింద కామెంట్ సెక్షన్లో దీని ఆన్సర్ ఏందో నాకు చెప్పండి, నేను రిప్లై ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఇంకోటి ఏంటంటే, ఇలాంటి వీడియోస్ ఇంకా నేను ఎక్కువ చేస్తాను. కొంచెం టైం పడుతుంది, అన్ని పేపర్స్ నుంచి గ్యాదర్ చేయాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది. మీరు చేయాల్సింది ఏంటంటే, ప్రిపరేషన్ అనేది ఎక్కడ ఆపద్దు ఫ్రెండ్స్. ప్రిపరేషన్ ఆపితే, లేకపోతే ఈరోజు మీరు ఒక సబ్జెక్ట్ ప్రిపేర్ అయ్యారు, ఒక చాప్టర్ ప్రిపేర్ అయ్యారు, ఆ చాప్టర్ని ప్రాక్టీస్ చేశారా? ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, మీరు ప్రాక్టీస్ చేశారా చేయలేదా అది చూడండి. మీరు యూట్యూబ్లో ఎంతవరకు క్లాసులు వింటాం కాదు, యూట్యూబ్లో ఇలా మోడల్స్ వస్తున్నాయి అలా వింటాం కాదు, ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. ప్రాక్టీస్ చేస్తే మహా అయితే పోయేది ఏం లేదు, కాసేపు చేయి నొప్పి వస్తుంది. మీకు ఆ చెయ్యి నొప్పి వచ్చినా సరే తర్వాత ఏమనిపిస్తుంది అంటే, ఈ సబ్జెక్ట్ మీద, ఈ చాప్టర్ మీద మీకు ధైర్యం వస్తుంది. మనం ఈ చాప్టర్ నుంచి ఏదైనా వస్తే మనం చేయగలము అనే ధైర్యం వస్తుంది. అదేంటంటే మిమ్మల్ని గ్రూప్ డి జాబ్ మీ సొంతం అయ్యేటట్టు చేస్తుంది. అంతేగాని అందరు అప్లై చేస్తున్నారు, ఏదో నేను అప్లై చేశాను అయిపోయింది, ఇంకా ఎగ్జామ్కి ఒక నెల ముందు జరిగితే సరిపోతుందిలే అని మాత్రం అనుకున్నారంటే ఖచ్చితంగా మీరు చదవద్దు. కంపల్సరీగా ఏదైనా చిన్నపాటి జాబ్ చేసుకొని వెళ్ళిపోవటం మంచిది. ఎందుకనంటే నేను మిమ్మల్ని డిసప్పాయింట్ చేయట్లే, కష్టపడకుండా రావటమే చాలా కష్టం. 2019లో 1,10,000 పోస్టులు ఇచ్చినప్పుడే ఎంతో కష్టం ఉంది. అలాంటిది 32,000 పోస్టులు, కాంపిటీషన్ బాగా హై ఉంది. మిమ్మల్ని కష్టపడండి అని చెప్పడంలో నాదేమన్నా తప్పు ఉందా ఫ్రెండ్స్? ఎప్పటికీ ఉండదు. మీరు ఎందుకనంటే గుర్తుపెట్టుకుంటే, కష్టపడి మన తల్లిదండ్రులు బతుకులు మార్చాలి, మన బ్రతుకులు మార్చాలి. ఉన్న ఈ పేదరికాన్ని మనం ఏం చేయాలంటే బ్రేక్ చేయాలి. బ్రేక్ చేసినప్పుడే మనం కష్టపడి చదివినట్టు. ఓకేనా ఫ్రెండ్స్. ఇలా చదువుతారని నేను ఆశిస్తున్నాను.
నా ఛానల్ మీకు నచ్చినట్టయితే ఫాలో అవ్వండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని కోసం కుదిరితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే నిజాయితీగా ప్రిపేర్ అయ్యి కష్టపడి చదవాలి, గ్రూప్ డీలో నా పేరు ఉండాలి అనుకునే వాళ్ళకి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. ఇలాంటి అవేర్నెస్ కోసం కానీ లేకపోతే రీజనింగ్, మ్యాథ్స్, మళ్ళీ సైన్స్ ఇలాంటి వీడియోస్ కోసం మనల్ని ఫాలో అవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.